హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు హైదరాబాదీ రుచులు. నేను మీ ఇందిర. ఇప్పుడు మనం స్వీట్ పొటాటో పులుసు చేసుకుందాము. అంటే మేమైతే రత్నపురి గడ్డ అంటాము, కొంతమంది చిలగడ దుంప అని, మొరం గడ్డ అని, కందగడ్డ అని రకరకాలుగా పిలుస్తారు. మీరేమంటారో కామెంట్ పెట్టండి. స్వీట్ పొటాటోతో రకరకాల వంటలు చేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు పులుసు కూర చేస్తున్నాను. చాలా బాగుంటుందండి. రైస్లోకైనా బాగుంటుంది, రోటీస్లో కూడా సూపర్ ఉంటుంది. ఇక్కడ నేను దాదాపుగా 1/2 kg స్వీట్ పొటాటో తీసుకున్నాను. వీటిని ముందుగా తొక్క తీసుకోవాలి. తొక్క తీసుకుని ముక్కలుగా కట్ చేసుకోవాలి. పులుసు కదా, నేనైతే ఇలాగా రౌండ్గా కొంచెం పెద్ద పెద్ద ముక్కలుగానే కట్ చేసుకుంటున్నాను. మనకు కావలసిన సైజు ముక్కలు కట్ చేసుకోవచ్చు. ఇలా అన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. దాదాపుగా 30 grams చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో 1 tablespoon ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. నేను ఇక్కడ హోల్సమ్ వుడ్ ప్రెస్ సన్ఫ్లవర్ ఆయిల్ వేసుకుంటున్నాను. ఎలాంటి కల్తీ కానీ కెమికల్స్ కానీ కలపకుండా తయారు చేసిన గానుగ నూనె. మీకు కూడా కల్తీ లేని ఆయిల్ కావాలనుకుంటే wholesameindia.comలో ఆర్డర్ పెట్టండి, లేదా 9459458855 వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. దాంట్లో 1/2 teaspoon జీలకర్ర వేసుకోవాలి, 1/2 teaspoon ఆవాలు వేసుకోవాలి. ఈ జీలకర్ర ఆవాలు కొంచెం చిటపటలాడిన తర్వాత పొడవుగా కట్ చేసుకున్న ఒక ఉల్లిపాయను వేసుకోవాలి. ఉల్లిపాయని ట్రాన్స్పరెంట్ అయ్యే వరకు వేయించుకోవాలి. ఉల్లిపాయ ట్రాన్స్పరెంట్ అవుతున్నప్పుడు 2 పచ్చిమిర్చిని పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. తర్వాత 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. ఒక్కసారి కలుపుకొని 1/2 teaspoon అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి. 1/2 teaspoon పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు 1 నిమిషం ఆయిల్లో వేగనివ్వాలి. తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్న స్వీట్ పొటాటో ముక్కల్ని వేసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకొని 1-2 నిమిషాలు ఈ స్వీట్ పొటాటోస్ని ఈ ఆయిల్లో వేగనివ్వాలి. మూత పెట్టుకొని వేయించుకుందాము. తర్వాత మళ్ళీ ఒకసారి కలుపుకొని దీంట్లో చిన్నగా చాప్ చేసుకున్న ఒక టమాటాని వేసుకుందాము. బాగా కలుపుకొని ఈ టమాటా సాఫ్ట్గా అయ్యే వరకు ఉడికించుకోవాలి. మూత పెట్టుకుందాము, తొందరగా ఉడుకుతుంది. ఈ టమాటా సాఫ్ట్గా అయ్యింది కదా. ఇప్పుడు దీంట్లో 1.5 teaspoon కారం పొడి వేసుకోవాలి. 1 teaspoon లేదా టేస్ట్కి తగినంత సాల్ట్ వేసుకోవాలి. 1/2 teaspoon ధనియాల పొడి వేసుకోవాలి. 1/2 teaspoon జీలకర్ర మెంతుల పొడి వేసుకోవాలి. అంటే జీలకర్రని మెంతులని వేయించి చేసుకున్న పొడి ఇది. ఈ పొడితో పులుసుకి చాలా మంచి టేస్ట్ వస్తుంది. ఇక్కడ నేను 1 teaspoon కొబ్బరి పొడి వేసుకున్నాను. ఈ కొబ్బరి పొడి ఆప్షనల్, మీకు నచ్చితేనే వేసుకోవచ్చు. 1 teaspoon నువ్వుల పొడి వేసుకోవాలి. వీటన్నింటినీ బాగా కలుపుకోవాలి. తర్వాత దీంట్లో మనం నానబెట్టుకున్నాం కదా చింతపండుని, ఆ చింతపండుని గుజ్జు తీసుకొని వేసుకోవాలి. దీంట్లో కావలసినన్ని వాటర్ పోసుకోవాలి. అంటే ముక్కలు ఉడకాలి, మనకి గ్రేవీ కూడా కావాలి కదా, అందుకని కావలసినన్ని వాటర్ పోసుకొని మూత పెట్టుకుని ఉడికించుకోవాలి. ఇదిగో చూడండి, కూర ఉడుకుతుంది కదా. ఇప్పుడు ఒక్కసారి టేస్ట్ చూసుకోవాలి. కారం కానీ సాల్ట్ కానీ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చు. మళ్ళీ మూత పెట్టుకొని ఉడికించుకుందాము. ఈ ముక్కలు ఉడికే వరకు, అంటే గ్రేవీ చిక్కబడే వరకు ఉడికించుకోవాలి. గ్రేవీ దగ్గరకు వచ్చేసింది కదా, కొంచెం కొత్తిమీర వేసుకొని కలుపుకుందాము. అంతే, టేస్టీగా చిలగడ దుంప పులుసు లేదా రత్నపురి గడ్డ పులుసు లేదా స్వీట్ పొటాటో పులుసు రెడీ అయిపోయింది. ఒక్కసారైనా చేసి చూడండి. రైస్లోకైతే చాలా చాలా టేస్టీగా ఉంటుంది, రోటీస్లో కూడా చాలా బాగుంటుంది. నచ్చిందా? ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.